Hello, good morning, guys. మార్నింగ్ అన్న. Good morning. మార్నింగ్ అన్న. Good morning. వాయిస్ క్లియర్ వస్తుందా? క్లియర్ ఉంది. ఎస్ అన్న. ఓకే గైస్, డన్. ఓకే, ఈరోజు ఏమి ఎక్కువ మంది జాయిన్ అవ్వలేదు. ఓకే, విల్సి. ఓకే, క్లాస్ అనేది మనం స్టార్ట్ చేద్దాము. లాస్ట్ క్లాస్లో ఆబ్జెక్ట్స్ కూడా మనకి కంప్లీట్ అయిపోయినాయి. అరేకి ఆబ్జెక్ట్కి సంబంధించి ఒక సింపుల్గా చెప్పాలంటే ఒక 3 టాపిక్స్ ఉన్నాయి అంతే. ఒకటి వచ్చేసి స్ప్రెడ్ ఆపరేటర్, ఒకటి వచ్చేసి రెస్ట్ ఆపరేటర్, ఒకటి వచ్చేసి డీస్ట్రక్చరింగ్. ఆ 3 టాపిక్స్ మనం కంప్లీట్ చేస్తే అరేస్ అండ్ ఆబ్జెక్ట్స్ అనేది కంప్లీట్ అయిపోతాయి. ఓవరాల్గా మనకి కంప్లీట్ అవ్వడము జరుగుతుంది. ఓకేనా గైస్? ఇప్పటివరకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా మనకి ఇప్పటివరకు జరిగిన క్లాసెస్లో కానీ కాన్సెప్ట్స్లో కానీ? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? రిప్లై అనేది ఇవ్వాలా గైస్? క్లియర్ ఉంది. ఇంకా గైస్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? బ్రో. ఎవరికేం డౌట్స్ లేవా అయితే? నో బ్రో. నో సార్. ఓకే గైస్, డన్. ఇప్పుడు మనము ఏదైతే ఈ టాపిక్స్ ఉన్నాయో చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్స్ ఏమేమి? స్ప్రెడ్ ఆపరేటర్, రెస్ట్ ఆపరేటర్, డీస్ట్రక్చరింగ్. ఓకేనా? మనకి చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్స్ అండ్ మనం చాలా యూస్ చేసే టాపిక్స్. మనం ఎప్పుడైతే రియల్ వరల్డ్ సినారియోస్కి వస్తామో ఈ టాపిక్స్ అనేది మనము యూస్ చేస్తాము. ఈ ఏదైతే మనకి స్ప్రెడ్ ఆపరేటర్, రెస్ట్ ఆపరేటర్, డీస్ట్రక్చరింగ్ అనే కాన్సెప్ట్స్ ఉన్నాయో ఇవి ES6 2015లో ఇంట్రడ్యూస్ అవ్వడం జరిగింది. 2015 ES6 ఫీచర్స్లో ఇంట్రడ్యూస్ అవ్వడము జరిగింది. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్ప్రెడ్ ఆపరేటర్ అనేది ఎలా కనిపిస్తుంది? 3 డాట్స్. రెస్ట్ ఆపరేటర్ అనేది కూడా 3 డాట్స్. కానీ ఇది అప్పుడు యూజ్ అవుతుంది, అది అప్పుడు యూజ్ అవుతుంది. అదే మనకి నేర్చుకోవాల్సింది. 3 డాట్స్ ఎప్పుడు యూజ్ అవుతాయి, స్ప్రెడ్ ఆపరేటర్ అనేది ఎప్పుడు యూజ్ అవుతుంది, అది మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనము స్ప్రెడ్ ఆపరేటర్ గురించి చూద్దాము. స్ప్రెడ్ ఆపరేటర్ అనగానే 3 డాట్స్, సింపుల్ థింగ్. మనకి స్ప్రెడ్ ఆపరేటర్ అనేది ఎప్పుడెప్పుడు వాడతామంటే ఒక అరే కానీ ఒక ఆబ్జెక్ట్ కానీ మనము డీప్ కాపీ చేసుకోవాలన్నప్పుడు. మళ్ళీ వినాలా గైస్? ఒక అరే కానీ లేకుంటే ఒక ఆబ్జెక్ట్ కానీ మనము డీప్ కాపీ చేసుకోవాలన్నప్పుడు ఈ స్ప్రెడ్ ఆపరేటర్ వాడతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు డీప్ కాపీ, టు టేక్ ఏ కాపీ ఆఫ్ ఆబ్జెక్ట్ అండ్ అరే. ఓకేనా? మనము టు టేక్ ఏ కాపీ ఆఫ్ ఆబ్జెక్ట్ అండ్ అరే. ఫస్ట్ థింగ్ మనం ఎప్పుడైతే కాపీ తీసుకోవాలన్నామో అప్పుడు మనము ఈ స్ప్రెడ్ ఆపరేటర్ అనేది వాడతాం. అండ్ సెకండ్ టైం ఎప్పుడు అంటే ఎప్పుడైతే మనము 2 అరేస్ని లేకుంటే 2 డిఫరెంట్ అరేస్ని లేకుంటే 2 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ని మర్జ్ చేయాలంటే. ఎప్పుడు గైస్? టూ డిఫరెంట్ అరేస్ ఆబ్జెక్ట్స్ ని మెర్జ్ చేయాలంటే మర్జ్ అంటే ఏమి? ఒకదాన్ని ఒకటి కలపడము. అంటే మన కాడ 2 డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయంటే వాటి రెండింటిని కలపడము. ఓకేనా? ఇది మనకి స్ప్రెడ్ ఆపరేటర్ యొక్క యూస్ కేస్ అనా. మనం కాపీ తీసుకోవాలంటే ఎందుకు స్ప్రెడ్ ఆపరేటరే వాడాలా? మనం నార్మల్గా కూడా కాపీ తీసుకోవచ్చు కదా అంటే కావు. ఎందుకు కావు? ఏదైతే మనము బిఫోర్ క్లాసెస్లో చదివినామో మనకి ఈ అరేస్ ఆబ్జెక్ట్స్ దేని కిందికి వస్తాయి? నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ కిందికి వస్తాయి. దేని కిందికి? నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఏమి? మనకి ఎప్పుడైతే మనము ఆ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ని చేంజ్ చేయాలనుకుంటామో, దాని వాల్యూస్ చేంజ్ చేయాలనుకుంటామో అది డైరెక్ట్గా ఒరిజినల్ వాల్యూ రిఫ్లెక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎవడి రెఫరెన్స్ తీసుకోవడం జరుగుతుంది? ఒరిజినల్ వాల్యూ యొక్క రెఫరెన్స్ తీసుకోవడము జరుగుతుంది. అందుకోసమే మనం ఏం చేస్తామంటే ఈ స్ప్రెడ్ ఆపరేటర్ని వాడి
ఈ స్ప్రెడ్ ఆపరేటర్ని వాడి మనం ఒక డీప్ కాపీ తీసుకుంటాము. ఓకే అన్న, మనం డైరెక్ట్గా ఒరిజినల్ ఆబ్జెక్టే చేంజ్ చేయొచ్చు కదా, లేకుంటే ఒరిజినల్ డేటానే చేంజ్ చేయొచ్చు కదా అంటే కాదు గైస్. మనం ఎప్పుడైనా కూడా ఏదైనా యాక్టివిటీ చేయాలనుకుంటే మనం ఎప్పుడు కూడా మనము ఒరిజినల్ దాని మీద ప్లే చేయకూడదు. ఏమైనా చేయండి కానీ ఒరిజినల్ డేటా మీద ప్లే చేయొద్దండి. ఎందుకంటే మనకి పని అనేది జరుగుతుంది, పని జరగదని కాదు, కానీ అదే డేటా వేరే చోట యూస్ చేసేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ డిస్ప్లే కోసం యూస్ చేయాలా, కొన్ని చోట్ల మనము టేబుల్లో డేటా అనేది చూపిస్తాము. ఆ టేబుల్లో డేటా అనేది మనకి ఎలా వచ్చిందో అలాగే చూపించాలా. మనము మన సొంత పని కోసము ఏదైనా ఒక చిన్న యాక్టివిటీ కోసము మనం డేటా చేంజ్ చేసినామంటే, మ్యానిపులేట్ చేసినామంటే ఆడ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. అందుకోసమే మనం ఎప్పుడైనా డీప్ కాపీ అనేది తీసుకోవాలా. ఒకసారి చూసేద్దాం ఎలా యూజ్ అవుతుంది ఈ స్ప్రెడ్ ఆపరేటర్ మనకి డీప్ కాపీ తీసుకోవడంలోని. ఓకే గైస్, అందరికి క్లియర్గా అర్థమైందా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీనింగ్? ఇంకా గైస్ అందరి కాడ నుంచి రిప్లై రావాలా, ఎందుకంటే చాలా యూజ్ అయ్యే కాన్సెప్ట్ ఇది. స్ప్రెడ్ ఆపరేటర్ ఎందుకు యూజ్ చేస్తారు అనేది అందరికి అర్థమైందా? ఓకే, ఒకసారి మనము చూసేద్దాం ఎలా వాడతాము అని. ఫర్ ఎగ్జాంపుల్ మన కాడ లెట్ array01 ఈజ్ ఈక్వల్ టు array of 01 is equal to 1, 2, 3, 4, 5 సంథింగ్ మనకి డేటా అనేది ఉంది. ఒక అరే ఉంది, అరేలో ఒక సింపుల్ మనకి డేటా అనేది ఉంది. నేనేం చేస్తానంటే దీన్ని నార్మల్ కాపీ తీసుకుంటాను. దేంట్లో? అరే ఆఫ్ 2లో తీసుకుంటాను నార్మల్ కాపీ తీసుకుంటాను అరే ఆఫ్ 1 అని. డన్. మనం కన్సోల్ లాక్ చేసేసి అరే ఆఫ్ 01ని కూడా ప్రింట్ చేస్తాము. అండ్ నెక్స్ట్ అరే ఆఫ్ 02ని కూడా మనము ప్రింట్ చేస్తాము. ప్రింట్ చేసేసి ఒకసారి మనం ఏం చేద్దామంటే సిఎల్ఎస్ అవుట్పుట్ అనేది చూసేద్దాం. జేఎస్ నోడ్ object.js. డన్ గైస్. మనం ఇక్కడ చూసినట్లయితే మనకి 2 థింగ్స్ వచ్చేసినాయి. ఏమేమి? సింపుల్గా అరే అనేది రావడం జరిగింది. యాడుంది దీన్ని కమెంట్ చేసేద్దాం గైస్. ఓకే, కమెంట్ చేసేసినాము. మళ్ళీ ఒకసారి హిట్ చేద్దాం. సిఎల్ఎస్. ఓకే, మనం ఇక్కడ చూసినట్లయితే మనకి సింపుల్గా 2 అరేస్ రావడం జరిగింది. ఎన్ని అరేస్? 2 అరేస్ రావడం జరిగింది. ఎందుకంటే మనము ఒక దాంట్లో ఒకటి పెట్టేసినాము, ఇక్కడ కాపీ కూడా తీసుకున్నాము. కానీ అది మనకి డీప్ కాపీయా షాలో కాపీయా అది మనకి చాలా ఇంపార్టెంట్. ఎలా తెలుస్తుంది మనకి అది డీప్ కాపీయా షాలో కాపీయా అంటే నేనేం చేస్తాను, అరే ఆఫ్ 2 ఐటమ్ 0th ఇండెక్స్ మీద ఫస్ట్ ఐటమ్ని నేను 100 చేసేస్తాను. మనకి నార్మల్గా అయితే 1 అని ఉంది. నేను ఎప్పుడైతే అప్డేట్ చేస్తానో నేను చేంజ్ చేసింది దేంట్లో? అరే 2లో. అది రిఫ్లెక్ట్ దేంట్లో అయింది గైస్? అరే 1లో కూడా అయిపోయింది. అరే 1లో కూడా మనకి అయిపోయింది. షట్ మ్యాన్. అరే 1లో కూడా మనకి అవ్వడము జరిగింది. ఓకే గైస్, మనకి అరే 1లో కూడా అవ్వడము జరిగింది. ఏదైతే మనం చూస్తున్నామో మనకి అర్థమైపోయింది. అంటే నేను డైరెక్ట్గా ఎంత కాపీ తీసుకున్నా కూడా నేను ఇంకొక కాపీ కూడా తీసుకోవాలని చూపిస్తాను మీకు. దానికోసము ఇంకొక కాపీ కూడా తీసుకుందాం. మనకు డౌట్ రావచ్చు, అన్న ఒక లెవెల్కే వచ్చిందేమో అని. కాదు గైస్, నేను చూపిస్తాను చూడండి. అరే 3, అరే 4, అరే 5, అరే 2, అరే 3, అరే 4. ఓకే, అరే 5. ఇక్కడ ఓవరాల్గా మనము 1, 2, 3, 4, 5 లేయర్స్ కాపీ తీసుకున్నాం. ఎన్ని లేయర్స్? 5 లేయర్స్ యొక్క కాపీ తీసుకున్నాం. నేనేం చేస్తానంటే ఇప్పుడు అరే 5ని ప్రింట్ చేస్తాను. అరే 5ని మనము ప్రింట్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేంజ్ చేయకుండా ప్రింట్ చేద్దాము, ఏమొస్తుందో అవుట్పుట్.
హిట్ చేస్తే మనకి నార్మల్ యాజ్ యూజువల్ మనకి డేటా అనేది రావడము జరిగింది. ఓకేనా, ఈడ వరకు అంతా క్లియర్గా ఉంది. నేను అరే 5లో ఫస్ట్ ఇండెక్స్ని చేంజ్ చేస్తున్నాను. చేంజ్ చేస్తే ఏం జరిగింది, నేనే ఇంకా మంచిది మనం ఏం చేయొచ్చు అంటే లైన్గా అన్నీ ప్రింట్ చేయొచ్చు. డన్ గైస్, డన్. CLS హిట్ చేద్దాం. చూస్తే మనకి అరే 1 నుంచి అరే 5 వరకు అన్నీ చేంజ్ అవ్వలేదా గైస్? దీన్నే మనము చూడండి, ఇంత డీప్ కాపీ తీసుకున్నా కూడా మనకి నో యూస్. డీప్ కాపీ తీసుకున్నా కూడా నో యూస్. ఈడనే మనకి ఏమొస్తుంది, స్ప్రెడ్ ఆపరేటర్. ఈడనే మనకి ఏం పిక్చర్లో వస్తుంది అంటే స్ప్రెడ్ ఆపరేటర్ పిక్చర్లో రావడము జరుగుతుంది. ఒకసారి మనము అది చూసేద్దాం ఎలా వాడతారు అని. ఓకేనా, మనం ఏం చేస్తామంటే మనం ఒక ఎంటీ అరే తీసుకొని మనం యాడైతే కాపీ తీసుకోవాలో, ఏ వేరియబుల్లో అయితే కాపీ తీసుకోవాలనో ఆ వేరియబుల్లో ఎంటీ అరే తీసుకొని డాట్ అరే 1 అని రాసేస్తాము. ఓకేనా, నేను చెప్తాను స్ప్రెడ్ ఆపరేటర్కి రెస్ట్ ఆపరేటర్కి డిఫరెన్స్. అంటే మనం సింపుల్గా మన ఐడియా కోసము మనము గుర్తుపెట్టుకోవాలి కదా ఎలాగైనా, అది నేను చెప్తాను ఎలా గుర్తుపెట్టుకుంటారు అనేది. ఓకేనా, ఇప్పటివరకు ఏం గుర్తుపెట్టుకోండి అంటే ఈక్వల్ టుకి రైట్ సైడ్లో యూజ్ చేస్తే స్ప్రెడ్ ఆపరేటర్ అని గుర్తుపెట్టుకోండి ఇప్పుడు వరకు. ఓకేనా, తర్వాత మళ్ళీ నేను చూపిస్తాను అది ఎలా వర్క్ అవుతుంది అని. మనకి ఇదేంది స్ప్రెడ్ ఆపరేటర్, ఏం తీసుకుంటున్నామంటే కాపీ ఆఫ్ ద అరే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఏం జరుగుతుందో ఒకసారి చూసేద్దాం. CLS హిట్ చేస్తే మనకి ఓన్లీ దేంట్లో చేంజ్ అయింది, ఏదైతే మనకి అరే 2 ఉందో దాంట్లో ఒకటే చేంజ్ అవ్వడం జరిగింది. అర్థమైందా గైస్? ఇది స్ప్రెడ్ ఆపరేటర్ ఎలా కాపీ తీసుకుంటామో. ఓకే గైస్, డన్. ఓకే, దీన్ని మనం ఏం చేద్దామంటే ఇప్పుడు నెక్స్ట్ మర్జ్ ఎలా చేయాలా అది కూడా ఒకసారి చూసేద్దాం. మన కాడ ఇంకొక అరే ఉంది. ఆ అరే వచ్చేసి అరే 3 అనుకుందాం, లేకుంటే దీన్ని అరే 2 చేద్దాం, దీన్నంతా అరే 3 చేసేద్దాం. అరే 3 సింపుల్. మనకి ఈడ ఇంకొక అరే ఉంది. ఈ అరే 2లో ఏముందంటే 6 7 8 9 మనకి సింపుల్గా కొన్ని నెంబర్స్ ఈడ కూడా ఉన్నాయి, అంటే కొన్ని ఐటమ్స్ ఈడ కూడా ఉన్నాయి. నాకు ఎలా వచ్చిందంటే 2 అరేస్ని మర్జ్ చేయాలా. ఏం చేయాలా? 2 అరేస్ని మర్జ్ చేయాలా. సేమ్ సింటాక్స్ గాయ్స్, సేమ్ సింటాక్స్. ఇప్పుడు చెప్పండి, మనము ఇది ఏం చేసిన ఈ పర్టికులర్ పాయింట్ ఏం చేసింది, మనకి అరే 1 డేటాని తెచ్చి దీంట్లో పుష్ చేసింది, అంటే దీంట్లో వచ్చి కాపీ చేసింది. నేను ఇది వచ్చేసి ఏమి గైస్, ఇది వచ్చేసి ఏమి స్ట్రింగా లేకుంటే ఏమి దీని డేటా టైపు? ఇది వచ్చేసి ఏమి అరేలో మనం మల్టిపుల్ డేటా పెట్టచ్చా పెట్టలేమా? పెట్టచ్చు. అరే యొక్క మనకి మెయిన్ మీనింగ్ఫుల్ థింగ్ అదే కదా. అరే అంటేనే ఏమి, ఒక వేరియబుల్లో మల్టిపుల్ డేటా పెట్టడం. ఈడ ఏం చేస్తున్నాము, ఫస్ట్ ఒక ఎంటీ అరే తీసుకొని ఉన్న అరేని దీంట్లో పుష్ చేసినాము అంతే. ఇప్పుడు ఇదే అరేని కూడా పుష్ చేయలేమా కామా పెట్టేసి? ఎందుకంటే ఇది అరే కాబట్టి మనం కామా సపరేటెడ్ ఎన్ని అయినా పెట్టుకుంటూ పోవచ్చు. అయినా మనము పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. కామా డాట్ అరే 2 మనం దాని కాపీ కూడా దీంట్లోకి తీసుకున్నాం. అరే 2 యొక్క కాపీ కూడా మనము దీంట్లో తీసుకోవడము జరిగింది. ఒకసారి సేవ్ చేసేసి హిట్ చేసేద్దాము. చూడండి గైస్, అరే 3 అనేది మనకి ఫుల్ అంతా కలిసి వచ్చేసిందే. దీన్ని రిమూవ్ చేస్తాను, ఒక్క నిమిషం. ఆడ 100 వచ్చింది. ఓకే, చూడండి ఇప్పుడు అంతా కలిసి వచ్చేసిన 2 అరేలు కలిపి ఒక అరే వచ్చిందే. ఇలాగా మనకి స్ప్రెడ్ ఆపరేటర్ అనేది యూజ్ అవుతుంది దేంట్లో, అరేస్లో. ఇదేంది అరేస్లో. సేమ్ టు సేమ్ ఆబ్జెక్ట్స్లో కూడా ఒకసారి అది కూడా కింద చూసుకుంటూ వచ్చేద్దాం లైన్గా, ఎందుకంటే మనకి తొందరగా క్లారిటీ వచ్చేస్తుంది. std01 స్టూడెంట్ 1 వచ్చేసి నేమ్ సమీర్, నెక్స్ట్ వచ్చేసి ఏజ్ 21, సింపుల్ థింగ్. ఓకే గైస్, దీంట్లో కూడా సేమ్. ఇది కూడా ఏమి మనకి, ఇది వచ్చేసి కూడా మనకి ఒక ఏముంది, మనకి ప్రైమరీ
ఈ ఆబ్జెక్ట్స్ కూడా మనము ఎప్పుడైతే మనం కాపీ తీసుకోవడానికి ట్రై చేస్తామో ఏం జరుగుతుంది వచ్చేసి ఒరిజినల్ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ తీసుకోవడము జరుగుతుంది, ఒరిజినల్ ఆబ్జెక్ట్ యొక్క రెఫరెన్స్ తీసుకోవడము జరుగుతుంది. ఓకే, ఎందుకు ఈ ఆబ్జెక్ట్స్ అనే డేటా టైప్ కూడా మనకు ఒక నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్లో రావడం జరుగుతుంది. ఈ డేటా టైప్ ఏదైతే ఆబ్జెక్ట్ అందో దాని డేటా టైప్ దేని అండర్ రావడం జరుగుతుంది, నాన్ ప్రిమిటివ్ కింద రావడము జరుగుతుంది. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఎలా వర్క్ అవుతాయి, నువ్వు ఎప్పుడైతే దాని కాపీ తీసుకోవాలనుకుంటావో అది డైరెక్ట్ కాపీ తీసుకోదు, మనకి ప్రిమిటివ్ డేటా టైప్స్ లాగా కాపీ తీసుకోదు. అది ఏం చేస్తుందంటే మనకి ఏదైతే ఒరిజినల్ డేటా ఉందో దాని రెఫరెన్సే తీసుకోవడము జరుగుతుంది. ఓకే గైస్, ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్పడం అది వేస్టే, నేను జస్ట్ ఒకసారి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ రాసి చూపించేస్తాను. ఓకే, తర్వాత మనం ఎలా చేస్తాము మీరే చెప్పాలా. అంటే ఇప్పుడు మీకు అర్థం అయిపోయి ఉంటుంది మనం అరే కాపీ ఉంటే ఎలా తీసుకోవాలా, ఆబ్జెక్ట్ కాపీ ఉంటే ఎలా తీసుకోవాలా అని మీకు ఐడియా వచ్చేసి ఉండాలా. ఓకేనా, నేనేం చేస్తానంటే సింపుల్గా ఆబ్జెక్ట్ స్టూడెంట్ 2 అని తయారు చేసేసి దానికి స్టూడెంట్ 1 అసైన్ చేసేస్తాను. అసైన్ చేసేసిన తర్వాత మనం స్టూడెంట్ 1ని ప్రింట్ చేద్దాము, స్టూడెంట్ 2ని కూడా ప్రింట్ చేద్దాము. ఓకే, సింపుల్ థింగ్. తర్వాత ఏం చేద్దాము, స్టూడెంట్ 2 ఎవరైతే ఉన్నారో దాంట్లో ఎవరైతే ఏజ్ ఉందో వాడి ఏజ్ వచ్చేసి 100 చేసేద్దాం, 100. ఇప్పుడు చెప్పండి గైస్, మనకి ఒరిజినల్ ఆబ్జెక్ట్ కూడా చేంజ్ అవుతుందా లేకుంటే ఒక డూప్లికేట్ ఆబ్జెక్టే చేంజ్ అవుతుందా? ఒరిజినల్ కూడా చేంజ్ అవుతుంది. చెప్పాలా, దాంట్లో ఆలోచించేది ఏముంది, ఒరిజినల్ అవుతుంది, ఒరిజినల్ కూడా అవుతుంది. ఎందుకు చేంజ్ అవుతుంది, దాని డిఫరెన్స్ తీసుకుంది. ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎందుకు చేంజ్ అవుతుందంటే ఆబ్జెక్ట్ అనేది ఒక నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. ఏం చెప్పాలా, మనకి ఆబ్జెక్ట్ అనేది ఒక నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏం చేస్తాయి, ఎప్పుడైనా కూడా డైరెక్ట్ ఒరిజినల్ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ తీసుకోవడం జరుగుతాయి. పైన చూసినారు కదా అరేలో నేను 5 లేయర్స్ కాపీ తీసుకున్నా కూడా అది ఒరిజినల్ ఆబ్జెక్ట్ చేంజ్ చేస్తుంది. సేమ్ అలాగే నేను మళ్ళీ కూడా చేసి చూపించచ్చు కానీ టైం వేస్ట్, అది నాన్ సెన్స్ థింగ్ అయిపోతుంది. ఓకేనా, మళ్ళీ మనం కాపీ తీసుకొని దాన్ని చెక్ చేయడం. ఓకే, ఏదైనా కూడా మనకి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఒరిజినల్ డేటా ఏదైతే ఉందో దాని రెఫరెన్స్ తీసుకొని మనకి వర్క్ అవ్వడం జరుగుతుంది. ఒకసారి నేను హిట్ చేస్తాను, మనం ఇక్కడ చూసినట్లయితే చూడండి మనకి ఇక్కడ ఏమొచ్చినాయి, 2 ఒరిజినల్ ఆబ్జెక్ట్ ఉంది, డూప్లికేట్ ఆబ్జెక్ట్ ఉంది. ఒరిజినల్ ఆబ్జెక్ట్లో 100 చేంజ్ అయిందా, చేంజ్ అవ్వలేదా? ఒరిజినల్ ఆబ్జెక్ట్ అనేది చేంజ్ అయిపోయింది. ఓకేనా, మనకి ఇలాగా ఇది కూడా ఈడ కూడా మనము డీప్ కాపీ తీసుకోవాలా. ఓకే గైస్, పైన మనకి ఏదైతే అరే ఉందో అరేలో కాపీ తీసుకోవాలా కాబట్టి అరేలో పెట్టినాం. ఆబ్జెక్ట్ కాపీ తీసుకోవాలంటే దేంట్లో పెట్టాలా, సింపుల్ థింగ్, అరేలో కాపీ తీసుకోవాలా కాబట్టి ఈడ అరే ఎంటీ అరే రాసి ఎంటీ అరేలో ఈ పార్ట్ పెట్టినాము. ఇది ఆబ్జెక్ట్ కదా, ఆబ్జెక్ట్ కాపీ తీసుకోవాలంటే దేనిలో తీసుకోవాలా, ఆబ్జెక్ట్. సింపుల్ థింగ్, చాలా సింపుల్ థింగ్, ఆబ్జెక్ట్. ఓకేనా, దీన్ని రిమూవ్ చేస్తాను. ఒక ఎంటీ ఆబ్జెక్ట్ తీసుకొని డాట్ std01 సేమ్గా ఏం లేదు, ఉత్తా ఆడ అరే వచ్చింది, ఈడ ఆబ్జెక్ట్ వచ్చింది, అంతే తేడా. రెండిట్లో ఏం తేడా, ఆడ అరే వచ్చింది, ఈడ ఆబ్జెక్ట్ అరే, అంతే డిఫరెన్స్, వేరేదో ఏమీ లేదు. ఒకసారి హిట్ చేద్దాం చూడండి, ఇప్పుడు ఒరిజినల్ చేంజ్ అయిందా ఏమన్నా, చేంజ్ అవ్వలేదు, ఒరిజినల్ అనేది చేంజ్ అవ్వలేదు. దీన్ని ఏమంటాం మనము, సింపుల్గా ఏదైతే స్ప్రెడ్ ఆపరేటర్ ఉందో దాన్ని యూజ్ చేయడము. ఓకేనా, ఇప్పుడు నేను సేమ్ ఇదే పని పైన తీసుకున్న కాపీ కింద కూడా తీసుకోవాలా. ఎలా తీసుకుంటాం అంటే మన కాడ ఒక 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, స్టూడెంట్ 2 RAM 25 ఈడ వచ్చేసి 3 తీసుకుందాం. దీన్ని కొంచెం సేపు కమెంట్ పెట్టేస్తాను. 3 2 ఉంది, నెక్స్ట్. ఓకే, ఈడ వచ్చేసి 3. ఇప్పుడు చెప్పాలా గైస్, మనము ఈ రామ్ని కూడా ఒక స్టూడెంట్ 3లో వేయాలా, స్టూడెంట్స్ స్టూడెంట్స్. ఓకేనా, ఈ రామ్ని మనం స్టూడెంట్స్లో పెట్టాలా. అంటే ఏం చేయాలా చెప్పండి, ఇదే ఆబ్జెక్ట్లో రావాలా, నాకు కామా పెట్టి స్టూడెంట్ 2 చాలా సింపుల్ థింగ్. ఓకేనా, CLS
సిఎల్ఎస్ చేసేసి ఒకసారి హిట్ అనేది చేసేద్దాం. ఏంది ఇచ్చినాడు వీడు, ఈజ్ నాట్ డిఫైన్డ్ అంట. ఓహో స్టూడెంట్స్ అని ఇచ్చినామా, ఈడ మనము ఎడ వెళ్ళిపోయింది మనకి, డన్ 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 స్టూడెంట్లో స్టూడెంట్ 1 రామ్ సిఎల్ఎస్ హిట్ చేద్దాం. హిట్ చేస్తే అవుట్పుట్ ఏమొచ్చింది గైస్, ఓన్లీ స్టూడెంట్ వచ్చింది. ఓన్లీ స్టూడెంట్ అనేదే వచ్చింది. మీకు గుర్తుంటే మనము ఒక దాంట్లో మల్టిపుల్ పెట్టచ్చా, మల్టిపుల్ పెట్టడానికి ఏం వాడేది మనము, మల్టిపుల్ పెట్టాలా అంటే ఆబ్జెక్టా అరేయా వాడేది, అరే అరే. కానీ మనం దేంట్లో పెట్టి చూసినాము రెండు ఆబ్జెక్ట్. ఓకే, ఈడ ఇంకొక ట్విస్ట్ ఉంది. ఎందుకు ఇంకొక ట్విస్ట్ ఉందంటే మీరు బాగా అబ్జర్వ్ చేసినారో లేదో, బాగా అబ్జర్వ్ చేసింటే దీని ప్రాపర్టీ సేమ్ ఉందా వేరే వేరే ఉందా, వేరే వేరేగా ఉందా, ఎవరు స్వామి వేరే వేరేగా ఉందని చెప్పింది, సారీ సేమ్ ఉందా. మనకి ఇప్పుడు చూడండి ఏజ్ ప్రాపర్టీ ఈ ఏజ్ ప్రాపర్టీ సేమా డిఫరెంటా, మనకి ఒక ఆబ్జెక్ట్లో మనము డూప్లికేట్ ప్రాపర్టీస్ రాయగలుగుతామా, అంటే నేమ్ అని ఇలా ఒక ఆబ్జెక్ట్లోనే మల్టిపుల్ ప్రాపర్టీస్ రాయగలుగుతామా, రాయలేము. రాస్తే కూడా ఏం జరుగుతుందంటే ఏదైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అని ఒకసారి, నేమ్ అని 2 సారి, నేమ్ అని 3 సార్లు రాస్తే అవుట్పుట్ ఏమొస్తుంది తెలుసా, ఉత్త లాస్ట్ ఏదైతే నువ్వు ఇచ్చింటావో అదే తీసుకోవడం జరుగుతుంది. ఈడ కూడా అదే తీసుకుంది, ఈడ కూడా అదే జరిగింది. ఏం జరిగింది ఈడ మనకి ఈ నేమ్ ఈ ఆబ్జెక్ట్ సేమ్ ఉండడం వల్ల ఏదైతే మనకి సెకండ్ ఆబ్జెక్ట్ ఉందో అది అవుట్పుట్లో ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఇది చూపించడానికి చాలా మెయిన్ రీజన్ ఉంది. ఎందుకంటే మీరు ఎప్పుడైనా ఇలా కాపీ చేసినారనుకోండి కన్ఫ్యూజ్ అయిపోతారు. ఏమని ఈడ ఏంది మనం చూసినట్లయితే మనకి 2 రావాలా కదా, 2 ఎందుకు రాలేదంటే మనకి నార్మల్ ఆబ్జెక్ట్ యొక్క మనకి సింటాక్సే అది. నువ్వు దీంట్లో సేమ్ ప్రాపర్టీస్తో మల్టిపుల్ రాసినావు అంటే మనకేం జరుగుతుంది, నువ్వు లాస్ట్లో ఇచ్చిన ప్రాపర్టీ వాల్యూసే వస్తాయి. ఒకసారి ఏం చేద్దామంటే దీనిలట్ని చేంజ్ అనేది చేసేద్దాం. ROLL రోల్ నెంబర్ 100. చూడండి గైస్ ఏం యాడ్ అయింది మనకి ఈడ, రోల్ నెంబర్ అనేది యాడ్ అయింది. ఓకే, నేనేం చేస్తానంటే దీంట్లోంచి డేటా తీసేస్తాను. ఏంది పెడదాము, రోల్ నెంబర్ కాకుండా స్టూడెంట్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కాబట్టి ఇది రోల్ నెంబర్ ఉండాలా దీంట్లో. నెక్స్ట్ వచ్చేసి క్లాస్ 10th క్లాస్, సిటీ వచ్చేసి కర్నూలు. సింపుల్ థింగ్. ఇప్పుడు ఒకసారి ఫార్మాట్ చేసేసి CLS హిట్ చేద్దాం. ఇప్పుడు వచ్చిందా గైస్ మర్జ్ అయ్యి వచ్చింది. ఇలాగా మనకి వర్క్ అవుతాయి. ఎప్పుడైనా చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఉన్నాయి గైస్ దీంట్లో. చిన్న విషయాలే కానీ మనకి చాలా కన్ఫ్యూజన్స్లో పడేస్తాయి. ఇప్పుడు కొంచెం సేపు కన్ఫ్యూజ్ అయిపోయింటారు, ఇదేంది పైన అరేలో అయితే 2 కాపీ వచ్చినాయి కదా ఈడ ఎందుకు రాలేదు అని. ఈడ కూడా వస్తాయి, కానీ మనకి ఆబ్జెక్ట్ యొక్క సింటాక్స్ ఎలా ఉంటుంది, ఆబ్జెక్ట్లో డూప్లికేట్ నేమ్స్ ఉంటే, డూప్లికేట్ ప్రాపర్టీస్ ఉంటే లాస్ట్ ప్రాపర్టీ ఏదైతే ఉందో అదే అవుట్పుట్లో రావడం జరుగుతుంది. ఈడ ఎందుకు లాస్ట్ వచ్చింది, మనం ఏదైతే లాస్ట్ ఇన్సర్ట్ చేసినామో అదే రావడము జరిగింది. అందుకోసమే మనకి అలా బిహేవ్ చేసింది. ఇప్పుడు చూడండి నేమ్ ఏజ్ అనేది ఒక దాంట్లో నుంచి, రోల్ నెంబర్ క్లాస్ సిటీ ఒక దాంట్లో నుంచి, ఇవి 2 కలిపి మూడో దాంట్లో పెట్టడము జరిగింది. ఓకేనా గైస్? ఓకే గైస్, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? క్లియర్గా ఉందా అందరికీ? అన్న ఒకవేళ స్టూడెంట్ 2లో కూడా ఏజ్ అనే ఉందనుకోండి, అలాంటప్పుడు అది స్టూడెంట్ 2నే తీసుకుంటుందా? స్టూడెంట్ 2గా తీసుకుంటుంది, స్టూడెంట్ 2 తీసుకుంటుంది. కానీ ఆబ్జెక్ట్స్కి వాడము, ఇది ఎక్కువ వాడేది వచ్చేసి అరేకే.
ఆబ్జెక్ట్స్లో వచ్చేసి మనకి ఫుల్ టు ఫుల్ డేటా ఒకే దాంట్లో ఉంటుంది. జస్ట్ ఒక సింగిల్ కాపీ తీసుకోవడానికి ఆబ్జెక్ట్స్ వాడుకుంటాం. ఎప్పుడైనా మనకి రియల్ వరల్డ్ సినారియోలో డేటా చూస్తే సపరేట్ ఆబ్జెక్ట్స్లో ఇయ్యరు, ఒక సింగిల్ ఆబ్జెక్ట్లోనే ఇస్తారు. అదే మనకి అరే ఉందనుకో, ఒక అరేలో డిఫరెంట్ అరేస్ ఉంటాయి, డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఒక అరేలో డిఫరెంట్ ఆబ్జెక్ట్స్, ఒక ఆబ్జెక్ట్ పని చేసి మళ్ళీ మనం అరేలో పుష్ చేసేది ఉంటుంది. అందుకోసం ఆడ వాడతాం కానీ ఈడ ఈ కాన్సెప్ట్ వాడము. ఓకేనా? కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమి, మనం లాస్ట్లో ఏదైతే ఇన్సర్ట్ చేస్తామో, ఇప్పుడు లాస్ట్లో ఇన్సర్ట్ అయ్యేది ఏ ఆబ్జెక్ట్ ఈడ చెప్పాలా గైస్? లాస్ట్లో ఇన్సర్ట్ అయ్యేది ఏ ఆబ్జెక్ట్? స్టూడెంట్ 2. లాస్ట్లో ఇన్సర్ట్ అయ్యేది స్టూడెంట్ 2 అయితే మనకి దీంట్లో ప్రాపర్టీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ దీంట్లో 22 ఉంది, 21 ఉంది, 22 ఉంటే 22 రిఫ్లెక్ట్ అవుతుంది. ఎందుకు? మనకి దీన్ని ఓవర్ రైడ్ చేసేస్తుంది. ఏదైతే ఫస్ట్ది ఏదైతే వచ్చిందో దాన్ని సెకండ్ది ఓవర్ రైడ్ చేయడం జరుగుతుంది. ఏదైతే నేను మళ్ళీ చెప్తున్నాను, లాస్ట్ ఏదైతే ఇన్సర్ట్ అవుతుందో అది ఓవర్ రైడ్ చేసేస్తుంది గైస్. లాస్ట్కి ఏదైతే వస్తుందో అది ఓవర్ రైడ్ చేయడము జరుగుతుంది. ఓకే గైస్, అందరు క్లియర్ ఉంది? అది చిన్న కాన్సెప్ట్ గైస్, కానీ టైం ఎక్కువ తీసుకుంటుంది. ఇంకా గైస్ తొందరగా రిప్లై ఇవ్వాలా? ఓకే గైస్, డన్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి డీస్ట్రక్చరింగ్. నెక్స్ట్ వచ్చేసి రెస్ట్ ఆపరేటర్ చెప్పలేదు, గుర్తుంది. డీస్ట్రక్చరింగ్లో చెప్తాను. డీస్ట్రక్చరింగ్ అని ఒక కాన్సెప్ట్ ఉంది గైస్, చాలా ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్ అండ్ మనం చాలా యూజ్ చేసే కాన్సెప్ట్ కూడా. ఇప్పుడు నేను ఏదైనా డేటా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈడ స్టూడెంట్ 1లో నుంచి ఏదైతే మనకి స్టూడెంట్ 1 ఉందో, ఆర్ఎల్ స్టూడెంట్ 1 తీసుకుందాం. స్టూడెంట్ 1లో నుంచి నేమ్ తీసుకోవాలంటే ఎలాగా గైస్? తొందరగా చెప్పాలా? స్టూడెంట్ 1లో నుంచి నేమ్ తీసుకోవాలంటే ఎలాగా? స్టూడెంట్ 1 డాట్ నేమ్. సింపుల్ థింగ్, మనం స్టూడెంట్ 1 డాట్ నేమ్ అని తీసుకుంటాము. ఓకే, డన్, అర్థమైపోయింది. తర్వాత ఇంకొకటి ఏజ్ తీసుకోవాలంటే స్టూడెంట్ 1 డాట్ ఏజ్. సింపుల్ థింగ్. ఓకేనా? మనకి చాలా సింపుల్ థింగ్. ఈడ వరకు మనకి క్లియర్గా అర్థమైపోయింది. ఓకే, మనం డాట్ నోటేషన్ పెట్టి తీసుకుంటాము, లేకుంటే బ్రాకెట్ నోటేషన్ పెట్టి కూడా తీసుకుంటాం. బ్రాకెట్ నోటేషన్ ఎలాగా? స్టూడెంట్ 1 బ్రాకెట్లో మనకి స్ట్రింగ్ రూపంలో ప్రాపర్టీ అనేది రాస్తే మనకి సేమ్ అవుట్పుట్ రావాలా, సేమ్ అవుట్పుట్ అనేది వస్తుంది కూడా. ఓకేనా? ఈడ వరకు క్లియర్గా ఉంది. మనకి ఈడ 2 ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి మనము స్టూడెంట్ 1 డాట్ ఏజ్ ఈ మొత్తంలో కామన్ ఏముంది గైస్? స్టూడెంట్ 01 అనేది కామన్, అంటే ఆబ్జెక్ట్ నేమ్ కామన్ ఉంది. మనం ఏం చేయొచ్చు అంటే డీస్ట్రక్చరింగ్ చేయొచ్చు. ఎలా? ఏంది డీస్ట్రక్చరింగ్ అంటే, మన కాడ ఒక బంచ్ ఆఫ్ డేటా ఉంటే, బాగా వినాలా గైస్, మన కాడ ఒక బంచ్ ఆఫ్ డేటా ఉంటే ఆ డేటాలో నుంచి మనకు కావాల్సిన డేటా పిక్ చేసుకోవడం. మనకు కావాల్సిన డేటా అనేది పిక్ చేసుకోవడం. నేనేం చేస్తానంటే ఇది కూడా వీడి నుంచి కట్ చేసేసి ఆర్ఎల్స్ మనము దీన్ని కాపీ తీసుకొని నేను దీంట్లో పెట్టేస్తాను. ఓకే, మన క్లారిటీ కోసం. లేకుంటే దీన్నే మొత్తంగా కాపీ చేసుకొని దీన్ని కూడా కమెంట్ చేసేసి కింద స్టార్ట్ చేద్దాం కొత్తగా. చాలా ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్ గైస్, మళ్ళీ చెప్తున్నాను, చాలా ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్, బాగా వినాలా. ఓకేనా? మన కాడ స్టూడెంట్ 1 ఏదైతే ఉన్నాడో దాంట్లో నుంచి తీసుకోవాలా. ఇప్పుడు నేను మీకు రియల్ వరల్డ్ డేటా కూడా చూపించినాను. రియల్ వరల్డ్ డేటా 1, 2 వస్తుందా? కాదు. రియల్ వరల్డ్ డేటా అనేది మనకి బంచ్ ఆఫ్ డేటా వస్తుంది. 1000 ఎంప్లాయీస్, 2000 ఎంప్లాయీస్. ఒక్క ఎంప్లాయీ డేటాలో వానికి ఎన్ని ప్రాపర్టీస్ ఉంటాయి తెలుసా? లేదన్నా కూడా 40-50 ప్రాపర్టీస్ ఉంటాయి. 40-50 ప్రాపర్టీస్ ఉంటాయి. నువ్వు 40-50 టైమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ 40-50 టైం ఇప్పుడు నాకు స్టూడెంట్ 1 అంటే మొత్తం ఆబ్జెక్ట్ వస్తుందా, లేకుంటే ఉత్త నేమ్ ఒకటే వస్తుందా? టోటల్ జస్ట్ స్టూడెంట్ 1 తీసుకుంటే మొత్తం వస్తుంది. స్టూడెంట్ 1 తీసుకుంటే మొత్తం వస్తుంది. రైట్ గైస్, స్టూడెంట్ 1 తీసుకుంటే మొత్తం వస్తుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ నా కాడ 40 ఏదైతే మనం అనుకుంటున్నామో ఇక్కడ నేను కమెంట్ చేస్తాను. 40 ప్రాప్స్ ఉంటే ప్రాపర్టీస్
40 ప్రాపర్టీస్ ఉంటే నేను దీంట్లో నుంచి 10 వాడాలా. నేను ఏం చేయాలా? 10 వాడాలా. నేను ప్రతి చోట ఆబ్జెక్ట్ డాట్ అని 10 టైమ్స్ రాసుకుంటూ పోవాలా. ఇది అవాయిడ్ చేయడానికే మనకి డీస్ట్రక్చరింగ్ అనేది వచ్చింది. ఏమొచ్చింది? డీస్ట్రక్చరింగ్ అనేది వచ్చింది. ఓకేనా? డీస్ట్రక్చరింగ్ ఎలాగా అంటే ఆబ్జెక్ట్ డీస్ట్రక్చరింగ్ ఉంటుంది, అరే డీస్ట్రక్చరింగ్ ఉంటుంది. రెండు నేను లైన్గా చూపించుకుంటూ వెళ్ళిపోతాను. ఓకేనా? ఏం పెద్ద కాన్సెప్ట్ కాదు గాయస్, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే స్పాట్గా అడగండి. నాకు రెస్పాన్స్ లేట్ వచ్చింది అనుకో, చూడండి టైం అనేది దీంట్లోనే వెళ్ళిపోతుంది. మనకి రెస్పాన్స్ అనేది ఫాస్ట్ ఇచ్చినారంటే అర్థం కాలేదంటే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ రెస్పాన్స్ అనేది ఫాస్ట్ ఉండాలా గైస్. రెస్పాన్స్ అనేది ఫాస్ట్. అర్థమైతే అర్థమైంది, లేకుంటే అన్న ఈ పాయింట్ డౌట్ ఉంది చెప్పు, ఈ పాయింట్ ఎందుకు ఇలా వర్క్ అయింది అని మీరు అడగచ్చు. ఓకేనా? మనకి రెండు ఒకేలాగా, ఎలాగైతే మనం పైన కాపీ చూసినాం కదా, ఎలాగైతే మనం స్ప్రెడ్ ఆపరేటర్ దానికి వాడినామో దీనికి వాడినామో సేమ్ సింటాక్స్ సేమ్ ఉండేనా వేరేగా ఉండే గైస్? ఏమన్నా సేమ్. అరే అంటే అరే పెట్టినాం, ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్ పెట్టినాం, అంతేనా డిఫరెన్స్? ఎస్ అన్న, అంతే, సేమ్ టు సేమ్. ఈడ కూడా అంతే గాయస్. డీస్ట్రక్చరింగ్లో కూడా అరే డీస్ట్రక్చరింగ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ డీస్ట్రక్చరింగ్ ఉంటుంది. ఫస్ట్ మనము ఆబ్జెక్ట్ డీస్ట్రక్చరింగ్ చూసేద్దాం. ఆబ్జెక్ట్ డీస్ట్రక్చరింగ్ మనం ఏమన్నాము ఇప్పుడు ఏందని చెప్పినాను? డీస్ట్రక్చరింగ్ అంటే మన కాడ బంచ్ ఆఫ్ డేటా ఉంటే దాంట్లో నుంచి మనకు కావాల్సిన డేటా తీసుకోవడం. అంటే మన కాడ ఫస్ట్ బంచ్ ఆఫ్ డేటా ఉండాల. లెట్ ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకోండి, ఎంటీ ఆబ్జెక్ట్. డిక్లేర్ చేయలేదు డేటా, జస్ట్ నేను లెట్ ఎంటీ ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు student1. ఏం రాసినాను? సింటాక్స్ చూడండి బాగా. లెట్ ఎంటీ ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు student1. దీని అర్థం ఏమి? student1లో నుంచి ఒక ఎంటీ ఆబ్జెక్ట్ తీసుకున్నాను. ఈ ఆబ్జెక్ట్లో నేనేం చేయొచ్చు తెలుసా? డైరెక్ట్గా స్టూడెంట్లో నుంచి ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో దాంట్లో నుంచి డేటా తీసుకోవచ్చు. నేను జస్ట్ హిట్ చేస్తాను. మనకి ఏమి ఇస్తున్నాడు గాయస్ వాడు రెఫరెన్స్లో? ఇక్కడ ఎంటీ ఆబ్జెక్ట్లో అంటే ప్రాపర్టీస్ ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడు? ప్రాపర్టీస్. ఏదైతే మనకు ఉన్నాయో ఆ ప్రాపర్టీస్ ఇవ్వడము జరుగుతుంది. చూడండి బాగా అబ్జర్వ్ చేయండి. మనకి క్లాస్ అండ్ సిటీ. నెక్స్ట్ వచ్చేసి సిటీ. మనకి సింపుల్గా ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ సింపుల్గా మనం ఇక్కడ క్లాస్ అనేది అవాయిడ్ చేసినాం. క్లాస్ నేమ్ అని రాస్తాను ఇక్కడ, NAME. క్లాస్ నేమ్ అనేది అవాయిడ్ చేసినాం. అంటే నాకు క్లాస్ అవసరం లేదు, వాడి సిటీ కూడా అవసరం లేదు, నాకు ఉత్త ఏంది కావాలా? వాడి ఏజ్, వాడి రోల్ నెంబర్ కావాలా. ఇప్పుడు చూడండి నేనేం చేసినానంటే సింపుల్గా డీస్ట్రక్చరింగ్, దీన్నే ఏమంటారు? ఆబ్జెక్ట్ డీస్ట్రక్చరింగ్ అంటారు. నేను ఇప్పుడు ప్రతి చోట student1 నేమ్ అని రాయకుండా డైరెక్ట్గా ఏం రాయొచ్చు? నేమ్, ఏజ్, రోల్ నెంబర్. ఒకసారి సేవ్ చేద్దాం, ఒకసారి అవుట్పుట్ చూద్దాం. డేటా వచ్చిందా గైస్ మనకి? ఎస్ అన్న. దీన్నే ఏమంటారు అంటే డీస్ట్రక్చరింగ్. దీన్ని ఏమంటారు? మనకి ఆబ్జెక్ట్ డీస్ట్రక్చరింగ్. రోల్ నెంబర్ మనకి పైన నార్మల్గా అయితే ట్రెడిషనల్గా అలా ఉంటుంది, మనం డీస్ట్రక్చరింగ్ వాడితే ఇలా ఉంటుంది. మనకు కావాల్సిన డేటా అనేది మనం దీంట్లో నుంచి తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూస్తున్నారు, నాకు నేమ్ అని రాయడం ఇష్టం లేదు, నేను దీని పేరు చేంజ్ చేయాలా అనుకున్నాను. అప్పుడు ఎలాగా మనం ఏం చేయొచ్చు అంటే మనము ఇవి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రాపర్టీ కదా, ప్రాపర్టీ పక్కన కోలన్ పెట్టేసి మనకు కావాల్సిన పేరు రాయొచ్చు. నేనేం రాసిన అంటే STUDENT స్టూడెంట్ నేమ్ అని రాసుకుంటాను. NAME స్టూడెంట్ నేమ్ అని రాసుకుంటాను. ఇప్పుడు ఈ స్టూడెంట్ నేమ్ ఏదైతే ఉందో నేను దాన్ని కూడా కాల్ చేయొచ్చు. ఒకసారి CLS చేసేద్దాం, మళ్ళీ ఒకసారి హిట్ చేద్దాం. వచ్చిందా గైస్ సమీర్ అనేది? దీన్ని ఏమంటారు? ఇది ఎప్పుడు నాకు ఈ పేరు రాయడం అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పేరు రాయను, నాకు కావాల్సిన కొన్ని రెఫరెన్స్ పేర్లు కావాలా, నాకు క్లీన్గా నేను యూజ్ చేసుకోవడానికి నాకు ఈ పేరు మంచి పేరు కావాలా. అందుకోసం నా క్లారిటీ కోసం నేను స్టూడెంట్ నేమ్ అని రాసుకున్నాను. ఈ డేటా యాడ్ నుంచి వస్తుంది? బ్యాక్ ఎండ్ నుంచి. నువ్వు బ్యాక్ ఎండ్లో చేంజ్ చేయడం కష్టం, అంటే మళ్ళీ వాడు అప్డేట్ చేయాలా, అంతా SQL సర్వర్లో పోయి డేటాబేస్లో చేంజ్ చేయాలా. కానీ మనకు అదంతా అవసరం లేదు కదా. నాకు కావాల్సిన పేరు అనేది నేను కోలన్ పెట్టుకొని నేను
యూజ్ చేసుకోవాలన్న పేరు నేను ఇలా రాసుకుంటాను. రాసుకొని ఆ పేరు యూజ్ చేసుకుంటే మనకి దీని డేటా అనేది రావడం జరుగుతుంది. ఓకేనా గైస్, ఇది వచ్చేసి అవి మనకి ఆబ్జెక్ట్ డీస్ట్రక్చరింగ్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్. సేమ్ టు సేమ్ అరే కూడా. అరే ఒకసారి చూసేద్దాము. సేమ్ దీనికాడనే రాస్తాను, ఈడ రాసేస్తాను. సేమ్ ఇప్పుడు అరేలో కూడా మనకి ఏముంది, నాకు కావాల్సిన డేటా ఒకటే కావాలా, అంటే నాకు 1 2 3 కావాలా, 4 5 వద్దు. అలాంటి టైంలో మనం ఏం చేస్తుండే, ఫస్ట్ వచ్చేసి అరే ఆఫ్ 1 0, అరే ఆఫ్ 1 1, అరే ఆఫ్ 1 2 ఇలాగ రాస్తుండేనా గైస్. ఇలా రాస్తే మనకు వస్తుందా రాదా డేటా, అరే ఆఫ్ డేటా? చెప్పాలా గైస్, గట్టిగా చెప్పాలా? వస్తుంది. ఓకేనా, ఒకసారి మనం ఏం చేద్దామంటే హిట్ చేసేద్దాం. హిట్ చేస్తే 1 2 3 అనేది వచ్చేసింది. మనకి డీస్ట్రక్చరింగ్ ఈడ కూడా చేయొచ్చు. ఎలా చేస్తాము, అరే డీస్ట్రక్చరింగ్ కాబట్టి లెట్ ఒక ఎంటీ అరే ఆఫ్ అరే 1 చాలా సింపుల్. ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ఆబ్జెక్ట్ పెట్టినాం, అరే ఉంది కాబట్టి అరే పెట్టినాం. కానీ మీకు డౌట్ రావచ్చు, అన్నా మనకంటే ఆడ ప్రాపర్టీ నేమ్స్ ఉన్నాయి కాబట్టి నువ్వు ప్రాపర్టీస్ రాసినావు. ఈడ ఇంకొక విషయం గైస్, మస్ట్ అండ్ షుడ్ ప్రాపర్టీ నేమ్స్ ఉండాలా. రాంగ్ ప్రాపర్టీ నేమ్స్ రాస్తే రావు, రాంగ్ ప్రాపర్టీ నేమ్ రాస్తే రాదు. మనకి మస్ట్ అండ్ షుడ్ ప్రాపర్టీ నేమ్ కరెక్ట్గా ఉండాలా, ప్రాపర్టీ నేమ్ అనేది కరెక్ట్గా ఉండాలా. ఓకేనా గైస్, ఇప్పుడు చెప్పండి దీన్ని ఎలా తీసుకోగలుగుతాం ఏడు నుంచి, అంటే దీంట్లో ఏం రాస్తే 1 వస్తుంది? ఇండెక్స్ వాల్యూస్. ఓకే, ఇంకా గైస్ చెప్పాలా, ఏదైనా ఒకటే చెప్పాలా. ఓకే గైస్, అయిపోయింది కదా. నేనే చెప్తాను. మనము ఈడ ఏమన్నా రాయొచ్చు, ఇండెక్స్ వాల్యూస్ అనేదే కాదు, ఏమన్నా లిటరల్లీ ఏం వర్డ్ అన్నా రాయొచ్చు, కానీ సీక్వెన్స్గా వర్క్ అవుతుంది. ఇప్పుడు మనకి ఈడ ఎంటీ అరే ఉంది, నేను ఈడ ఏ అని రాస్తాను. ఫస్ట్ మనకు అరేలో ఏముంది గాయస్, పైన ఒరిజినల్ అరేలో ఫస్ట్ నెంబర్లో ఏముంది, 1 ఉంది. నేను తర్వాత సెకండ్ ఈడ కింద బి రాస్తాను. బి అంటే సెకండ్ పొజిషన్, అంటే సారీ సెకండ్ పొజిషన్లో బి రాసినాను. ఆడ ఒరిజినల్ అరేలో సెకండ్ పొజిషన్లో ఎవరు ఉన్నారు, 2. ఒకసారి నేను ఈడ కింద కన్సోల్ లాగ్లో ఏ కామా బి కామా సి రాసేస్తాను. నేను ఈడ ఏమన్నా రాసుకోవచ్చు గాయస్, లేదు నేను సమీర్ రాస్తాను, నాకు సమీర్లో హోల్డ్ చేయాలి. అది 3 వచ్చేసి అంటే థర్డ్ పొజిషన్ని నేను సమీర్లో హోల్డ్ చేస్తున్నాను. సిఎల్ఎస్ చూడండి గాయస్, సేమ్ అవుట్పుట్ వచ్చిందా, ఏమైనా చేంజెస్ వచ్చినాయా? సేమ్ అవుట్పుట్. ఇలాగా మనకి అరేలో పర్టికులర్గా మనకి నేమ్స్ అంటే ప్రాపర్టీ నేమ్స్ లేవు కాబట్టి మనకి ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోవచ్చు, మనం పెట్టుకోవచ్చు, దాన్ని కాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పండి మనకి రెండు ఒకేలాగా వర్క్ అవుతున్నాయా లేకుంటే డిఫరెన్స్ ఏమైనా ఉన్నాయా? సేమ్ ఉన్నాయి, కానీ సింటాక్స్ పరంగా చూసుకుంటే ఏది క్లీన్ ఉంది మనకి? ఇప్పుడు ఈ డీస్ట్రక్చరింగ్లో ఇది పైనది క్లీన్ ఉందా, కిందిది క్లీన్ ఉందా? ఈ కాన్సెప్ట్ ప్రతి చోట నేను స్టూడెంట్ డాట్ రాయడం ఈజీయా లేకుంటే డైరెక్ట్గా ప్రాపర్టీస్ రాసుకుంటూ పోవడం ఈజీయా? ప్రాపర్టీస్ రాసుకుంటూ పోవడం. సింటాక్స్ మనకి ప్రాపర్టీస్ ఈజీ అవుతుంది. ఇప్పుడు ఈడ కూడా నేను ప్రతి చోట అరే ఆఫ్ 0, అరే ఆఫ్ 1, అరే ఆఫ్ ఇది ఎక్కువ యూజ్ చేయము. స్టాటిక్ ఉంది అని తెలిస్తేనే యూజ్ చేస్తాం, లేకుంటే ఎక్కువ యూజ్ చేయము. మళ్ళీ చెప్తున్నాను, యాడైనా మనకి ఇంకా దాంట్లో సెకండ్ ఆబ్జెక్ట్ రాదు, లేకుంటే సెకండ్ ఐటమ్ రాదు, లేకుంటే దాంట్లో ఇంకా 5 ఐటమ్సే 6th ఐటమ్ రాదు అని పక్కా ఉన్నప్పుడే మనం యూజ్ చేస్తాం, లేకుంటే నార్మల్గా ఇది వాడము. మ్యాప్స్, లూప్స్ అవి వాడుకుంటాము. ఓకేనా, అది సెకండరీ థింగ్. ఓకే గైస్, డీస్ట్రక్చరింగ్లో ఎవరికైనా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఇది సేమ్ వేరియబుల్లో డిఫరెంట్ సేమ్ ఆబ్జెక్ట్స్ ఉంటే, సేమ్ డిఫరెంట్ వేరియబుల్స్లో సేమ్ ఆబ్జెక్ట్ ఉంటే అట్లా తీసుకోవచ్చా మనం? డిఫరెంట్ నాకు అర్థం కాలేదు. డిఫరెంట్ వేరియబుల్స్లో స్టూడెంట్ 0 1 ఉంది, అట్లా స్టూడెంట్ 0 2లో కూడా సేమ్ ఆబ్జెక్ట్స్ ఉంటే తీసుకోవచ్చా? లేదు బ్రో, రియల్ వరల్డ్లో డేటా అలా రాదు. రియల్ వరల్డ్లో డేటా ఎలా వస్తుందంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అరే, స్టూడెంట్స్ యొక్క అరే ఇలా వస్తుంది. ఇది స్టూడెంట్స్ ఆఫ్ అరే అంటే ఒక ఆబ్జెక్ట్
కామా ఇంకొక ఆబ్జెక్ట్ కామా ఇంకొక ఆబ్జెక్ట్ ఇంకొక ఆబ్జెక్ట్ ఇలా వస్తుంది డేటా. ఓకేనా, మనకి బయట రావు, ఇవి లోపలనే వస్తాయి. ఓకేనా బ్రో. ఇప్పుడు మనం దీని మీద లూప్ చేసినామంటే ఫస్ట్ టైం మనకి ఏమొస్తుంది బయట? అరే మీద లూప్ పెడితే ఫస్ట్ టైం ఐటెంలో ఏమొస్తుంది ఫస్ట్ టైం బయట? చెప్పాలా గైస్? ఒక అరే మీద నేను లూప్ పెడితే 1, 2, 3 నేను ఇక్కడ మ్యాప్ పెడితే డాట్ మ్యాప్ రాస్తే మనకి ఐటెంలో ఫస్ట్ టైం ఏమొస్తుంది? 1. కరెక్టే, 1 వస్తుంది. అంటే ఫస్ట్ ఐటమ్ వస్తుంది. ఏమొస్తుంది? ఫస్ట్ ఐటమ్. మనకి ఏం జరుగుతుంది? ఐటమ్స్ తీసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ టైం ఫస్ట్ ఐటమ్, సెకండ్ టైం సెకండ్ ఐటమ్, థర్డ్ టైం థర్డ్ ఐటమ్. అంటే ఒకటేసారి రెండు రావు, ఒకటేసారి రెండు రావు, ఒక్కసారి ఒకటే వస్తుంది, ఒకసారి ఇదొకటే వస్తుంది, ఇంకోసారి ఇదొకటే వస్తుంది, ఇంకోసారి ఇదొకటే వస్తుంది. అప్పుడు మనకి ప్రాబ్లం రాదు. అదే మనకి ఇవి బయట ఉన్నాయి అనుకోండి, సేమ్ దీని కాపీ ఇంకొకటి ఉంది, సేమ్ ప్రాపర్టీస్తో ఉంది అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఎర్రర్ వస్తుంది. అంటే సేమ్ మనము 2 సార్లు వాడలేము, సేమ్ మనం ఇలాగా 2 సార్లు వాడలేము. ఓకేనా. కానీ రియల్ వరల్డ్ సినారియోలో అలా రావు, రియల్ వరల్డ్ సినారియోస్ ఇలా వస్తాయి. ఓకేనా. నేను మీకు ఈరోజు ఒక డమ్మీ డేటా కూడా ఇస్తాను. కార్స్ ఒక డమ్మీ డేటా ఉంది నా కాడ. ఒకసారి ఆ డేటా రియల్ వరల్డ్ డేటా అంతా ఒకసారి గోత్రూ చేసుకోండి, ఎలా వస్తుంది డేటా అనేది, ఎలా ఉంటుంది అని మీరు మస్ట్ అండ్ షుడ్ గోత్రూ చేసుకోండి. నేను ఒక ఫైల్ పంపిస్తాను. ఓకేనా గైస్? ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా గైస్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? బ్రదర్, ఇక్కడ వేరియబుల్ డిక్లేర్ చేయకుండా డిస్ప్లే చేయకుండానే డేట్ వచ్చింది కదా. ఇక్కడ కన్సోల్ డాట్ ఏ బి సెమీరన్ పెట్టినారు, కింద కన్సోల్ డాట్ స్టూడెంట్ నేమ్ ఏజ్ రోల్ నెంబర్ పెట్టారు కదా. ఇక్కడ సేమ్ అవుట్పుట్ వచ్చింది కదా. ఇక్కడ నేమ్ సెమీరు ఏజ్ 21 అవి రాకుండా ఇక్కడ 1, 2, 3 ఇచ్చాయి. అవి ఎట్లా బ్రో? నాకు అర్థం కాలేదు బ్రో. ఇది ఆబ్జెక్ట్ డీస్ట్రక్చరింగ్, ఇది అరే డీస్ట్రక్చరింగ్. ఇక్కడ సేమ్ అవుట్పుట్ 1, 2, 3 1, 2, 3 ఇచ్చాయి కదా, 2 టైమ్స్ వచ్చేది. నువ్వు కింద కన్సోల్ డాట్ కామెంట్ చేయకున్నప్పుడు కన్సోల్ డాట్ స్టూడెంట్ నేమ్ ఏజ్ రోల్ నెంబర్ ఉంది కదా, అది ఇది సేమ్ పెట్టినప్పుడు 1, 2, 3 2 టైమ్స్ డిస్ప్లే అయింది కదా. దీనిది అది డిస్ప్లే అయింది. ఇవి రెండు పైనవి, అది దీనిది 1, 2, 3 డిస్ప్లే అయింది దీనిది బ్రో. ఫస్ట్ చూపిస్తాను చూడండి, కింద అన్ని కమెంట్ ఉన్నాయి. ఎలా వస్తాయి బ్రో? మనకి దీని నుంచి వచ్చింది. ఓకేనా. అరే ఆఫ్ 0, అరే ఆఫ్ 1, అరే ఆఫ్ 2. ఓకేనా. ఓకే గైస్. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగాల. ఎవరికి ఏం డౌట్స్ లేవంటే రెస్ట్ ఆపరేటర్ చెప్తాను. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఫాస్ట్ గైస్. ఓకే గైస్, ఇప్పుడు వచ్చేసి రెస్ట్ ఆపరేటర్ మెయిన్ థింగ్ ఏమి అంటే, నేను ఇక్కడ డీస్ట్రక్చర్ చేసినాను. నేను ఇక్కడ డీస్ట్రక్చర్ రోల్ నెంబర్ కూడా నాకు వద్దు, నాకు ఈ 3 కావాలా. డీస్ట్రక్చర్ కూడా చేసినాను. నాకు నెక్స్ట్ ఏమి అంటే మిగిలినవి ఇంకా ఏమేమి మిగిలి ఉన్నాయి గైస్ ఆడ? క్లాస్ నేమ్ సిటీ. మిగిలినవి నాకు ఒక సపరేట్ ఆబ్జెక్ట్లో రావాలా. మిగిలినవి సపరేట్ అన్నా. మీరు అడగచ్చు, అన్నా ఇలాంటి సినారియో కూడా వస్తుందా? వస్తుంది, పక్కా వస్తుంది. మనకి కొన్నిసార్లు ఏం చేస్తామంటే, మనకి ఒక డేటా, ఒక సమ్ డేటా అనేది ఇస్తే ఆ డేటా అనేది ఒక ఆబ్జెక్ట్ రూపంలోనో లేకుంటే ఒక అరే రూపంలోనో మనకు సపరేట్గా తీసుకోవాలని ఉంటుంది. అది ఎలా పాసిబుల్ అంటే, ఇప్పుడు ఇక్కడ ఏం చేసినాము, మనం వచ్చేసి నేము ఏజ్ తీసుకున్నాం. మిగిలింది ఏమేమి? రోల్ నెంబర్, క్లాస్ నేము, సిటీ. మనకి 3 మిగిలినాయి. ఆ 3 నాకు సపరేట్ ఆబ్జెక్ట్లో రావాలా. దాన్ని ఎలా డీస్ట్రక్చర్ చేసి మళ్ళీ సపరేట్ ఆబ్జెక్ట్లో పెట్టుకుంటాం. చాలా సింపుల్. ఆడనే మనకి రెస్ట్ ఆపరేటర్ పనికొస్తుంది. ఎప్పుడైనా కూడా మనకి రెస్ట్ ఆపరేటర్ అనేది డీస్ట్రక్చరింగ్లో వాడుకుంటాం. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏమి అంటే, రెస్ట్ ఆపరేటర్ ఎప్పుడైనా మనకి లాస్ట్లోనే వాడాలా, ఫస్ట్లో వాడలేము. ఇలా ఫస్ట్లో వాడలేము. మనము అంతా కంప్లీట్ అయిపోయింది, ఇంకా దీని తర్వాత నేను ఏం తీసుకోను అన్నప్పుడే మనము రెస్ట్ ఆపరేటర్ వాడతాం.
డాట్ 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 రెస్ట్ ఆపరేటర్ అంటే ఏం పెద్దగా ఏముండదు, సేమ్ 3 డాట్సే. డాట్ 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 ఏమన్నా పేరు ఇచ్చుకోవచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ డేటా ఇస్తాను, మళ్ళీ చెప్తున్నాను, పేరు ఏమన్నా ఇచ్చుకోవచ్చు, పేరు ఏమన్నా ఇచ్చుకోవచ్చు. ఒకసారి మనము అవుట్పుట్ చూద్దాం గైస్. స్టూడెంట్ నేమ్ ఏజ్ డేటా, స్టూడెంట్ నేమ్ ఏజ్ డేటా అని డిక్లేర్ చేసినాం కదా, అది ఒకసారి చూద్దాం ఏమొస్తుందో. మనం హిట్ చేసి చూస్తే చూడండి మనకి డేటాలో ఏమొచ్చింది, డేటాలో ఏమొచ్చింది చెప్పలా గైస్, డేటాలో ఏమొచ్చింది, రిమైనింగ్ రోల్ నెంబర్ క్లాస్ నేమ్ సిటీ వచ్చాయి. రిమైనింగ్ ప్రాపర్టీస్ ఒక కొత్త ఆబ్జెక్ట్ తయారు చేసుకొని రావడం జరిగింది, కొత్త ఆబ్జెక్ట్ తయారు చేసుకొని రావడము జరిగింది. మీకు డౌట్ రావచ్చు, అన్న ఈ సినారియో యూజ్ అవుతుంది అంటే యూజ్ అవుతుంది, ఎందుకు యూజ్ అవ్వదు, మనకి వేరే కాంపోనెంట్కి కొంచెం డేటా పంపించాలా అనుకుందాం, అంటే కొన్నే డేటా పంపించాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో రోల్ నెంబర్, వాడికి రోల్ నెంబర్ యూజ్ అందుంటా, ఆ రోల్ నెంబర్తో వాడు డేటా తీసుకుంటాడని చెప్పినాడు. నేనేం చేస్తాను, ఓకే సరేలేరా అని నేను వాడిని డీస్ట్రక్చర్, నాకు కావాల్సిన వస్తువులు నేను యూజ్ చేసుకుంటాను ఈ పర్టికులర్ కాంపోనెంట్లో. ఈ డేటాలో ఏం చేస్తాను, డేటా అనేది అది ఏమన్నా పెట్టుకోవచ్చు, మళ్ళీ చెప్తున్నాను, నేను ఇక్కడ సమీర్ అని రాస్తున్నాను, ఇప్పుడు పైన యాడ్ను వాడినట్టున్నాం, సాహిల్ అని రాస్తున్నాను. సాహిల్ అని రాస్తే కూడా మనకి సేమ్ అవుట్పుట్ రావాలా, వచ్చిందా గాయ సేమ్ అవుట్పుట్, సేమ్ అవుట్పుట్. ఓకేనా, నేను ఎందుకు పేర్లు రాసి చూపిస్తున్నాను, పేర్లు అలా రాసుకుంటామా అంటే కాదు గైస్, కానీ జస్ట్ మీ మైండ్ క్లారిటీ కోసం. తర్వాత మీరేమనుకుంటారు తెలుసా, డేటానే రాయాలేమో లేకుంటే ఇదే రాయాలేమో, కాదు. కానీ ప్రాపర్టీస్ ఎప్పుడైతే తీసుకుంటారో సింగిల్ ఇండివిజువల్ ప్రాపర్టీస్, అప్పుడు మనము మస్ట్ అండ్ షుడ్ మనం ప్రాపర్టీ నేమే రాయాలా. కానీ ఎప్పుడైతే మీరు రెస్ట్ ఆపరేటర్ తీసుకుంటారో, రెస్ట్ ఆఫ్ ది ఐటమ్స్, ఇక్కడ ఏం చేస్తున్నాము, రెస్ట్ అంటేనే ఏమి, మిగిలిన ఐటమ్స్ అన్నీ మళ్ళీ తీసుకుంటున్నాం, మిగిలిన ఐటమ్స్ అన్నీ తీసుకోవడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి రెస్ట్ ఆపరేటర్. ఇక్కడ నేను రాస్తాను DSTRUCTORI, డీస్ట్రక్చరింగ్ అండ్ రెస్ట్ ఆపరేటర్, రెస్ట్ ఆపరేటర్ సేమ్ టు సేమ్ ఈడ కూడా అంతే. ఇప్పుడు ఏమేమి మిగిలినాయి గైస్ పైన మనకి అరేలో ఐటమ్స్, ఏమేమి మిగిలినాయి, 4 5 సేమ్. కామా పెట్టేయండి, కామా పెట్టేసి డాట్ డాట్ డాట్, నేను ఏమన్నా రాసుకోవచ్చు కానీ కింద కూడా డేటా రాసినాం కదా, డేటా 1 అని రాస్తాను, డేటా 1. ఓకేనా, ఇప్పుడు నేను డేటా 1 మనకి అవుట్పుట్లో అది ఏమొస్తుంది చెప్పండి, మీరే చెప్పాలా. ఇప్పుడు కింద అయితే ఆబ్జెక్ట్ రిటర్న్ చేసింది కదా, ఈడ ఏం రిటర్న్ చేస్తుంది, ఆ రెండింటితో అరే రిటర్న్ చేస్తుంది. బేసిక్ థింగ్స్ గాయస్, చాలా బేసిక్ థింగ్స్. ఓకేనా, సేవ్ చేయలేదా, హిట్ చేద్దాం. ఈ 4 5 దేంట్లో వచ్చింది గాయస్, అరేలో 1 2 3 ఏబీ సమీర్ 1 2 3 అనేది నార్మల్గా వచ్చిన ఐటమ్స్, మిగిలిన ఐటమ్స్ దేంట్లో వచ్చినాయి, అరేలో వచ్చినాయి. ఇప్పుడు చూడండి పైన కింద మీరు ఒకసారి కోడ్ అనేది చూసినట్లయితే మనకి ఆబ్జెక్ట్ స్ప్రెడ్ ఆపరేటర్, రెస్ట్ ఆపరేటర్, డీస్ట్రక్చరింగ్కి ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా, జస్ట్ ఏం చేంజెస్ అవుతున్నాయి, మనకి ఆబ్జెక్ట్ ఉంటే ఆబ్జెక్ట్ సింటాక్స్ వాడాలా, అరే ఉంటే అరే సింటాక్స్ వాడాలా, అంతేనా చేంజెస్ అవుతున్నది, అంతే. ఓకేనా గైస్, ఇది మనకి ఈరోజు జరిగిన క్లాస్. చాలా అంటే చాలా లేట్ అయిపోయింది గైస్, డ్రాగ్ అనేది చాలా అయిపోయింది, కానీ ఇంతసేపు ఉండదు ఇది. ఓకే గైస్, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా అడగచ్చు, ఆర్ఎల్స్ మనము ఈరోజు క్లాస్ అనేది క్లోజ్ చేద్దాము, లేకుంటే ఈరోజు వేరే టాపిక్స్ కూడా చెప్దాం అనుకోండి. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు గైస్. ఓకే, మళ్ళీ చెప్తాను చూడండి. స్ప్రెడ్ ఆపరేటర్ ఎందుకు వాడతారు, కాపీ తీసుకోవడానికి, మర్జ్ చేయడానికి, రెండు ఒక్కటే. అంటే ఆబ్జెక్ట్లో అరేలో రెండిట్లో పనిచేసే ఫంక్షనాలిటీస్ రెండిట్లో పనిచేస్తాయి. స్ప్రెడ్ ఆపరేటర్ ఎందుకు, కాపీ తీసుకోవడానికి, మర్జ్ చేయడానికి. సెకండ్ డీస్ట్రక్చరింగ్ ఎందుకు, మన కాడ ఒక బంచ్ ఆఫ్ డేటా, అరే ఒక బంచ్ ఆఫ్ డేటానే, ఆబ్జెక్ట్ ఒక బంచ్ ఆఫ్ డేటానే, రెండిట్లో నుంచి మనకు కావాల్సిన వస్తువులు తీసుకోవాలంటే అరేలో అరే డీస్ట్రక్చరింగ్, ఆబ్జెక్ట్లో ఆబ్జెక్ట్ డీస్ట్రక్చరింగ్. మనకు కావాల్సిన డేటా తీసుకొని మళ్ళీ తర్వాత ఇంకా మిగిలిన డేటాని ఏదో అరే ఉంటే అరే ఫార్మాట్లో, ఆబ్జెక్ట్ ఉంటే ఆబ్జెక్ట్ ఫార్మాట్లో తీసుకోవాలా అంటే మనం దాంట్లో రెస్ట్ ఆపరేటర్ వాడతాం. దాంట్లో ఏం వాడతామో రెస్ట్ ఆపరేటర్ వాడడము జరుగుతుంది. రెస్ట్ ఆపరేటర్ వాడడము
జరుగుతుంది. ఓకేనా గైస్? ఓకే గైస్, ఇది మనకి ఈరోజు క్లాస్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు, ఆర్ఎల్స్ మనము రేపు కంటిన్యూ చేద్దాం. समीर भाई हाँ हेलो। हाँ बोलो बोलो. हाँ वही मतलब, और अभी ये जावास्क्रिप्ट कितने दिन के लिए बता रहे हैं अभी नेक्स्ट? और अभी हमारे को नहीं बोलते, एक 15 डेज रहता. जो रिएक्ट उसके बाद स्टार्ट होता है क्या? हाँ, रिएक्ट उसके बाद स्टार्ट होता. ये हमारे को मेन चीज़ क्या बोले तो, अब यहाँ जो पढ़ रहे नहीं वो रिएक्ट में लिखने का रहता. పూరా మనం ఇప్పుడు ఏదైతే చదువుకుంటున్నామో అదే రియాక్ట్లో యూజ్ చేయాలా. ఇప్పుడు మనం ఏదైతే చదువుకుంటున్నామో అదే మనము రియాక్ట్లో యూజ్ చేసేది ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఎందుకు మనకి జావా స్క్రిప్ట్ ఎక్కువ టైం పడుతుంది అంటే, జావా స్క్రిప్ట్ 90% జావా స్క్రిప్టే నువ్వు ఆడ రాసేదంతా 90% జావా స్క్రిప్టే. ఓకే ప్రవీణ్, समझ में आया? हाँ समझ में आ गया भाई. मतलब वो अगर मतलब अभी 2-3 महीने हो गए ना, जरा स्पीड अप कर लिए तो नहीं तो डेली के 1-2 घंटे ले सकते, क्या बोल के पूछ रहा था. नहीं, वो लेना बड़ी बात नहीं, लेकिन समझ में आना तो कॉन्सेप्ट. अब देखो, हाँ वो एक का नहीं, हमारे पास अब तुम्हारे को एक 20 स्टूडेंट्स है. हाँ, अब हर एक जने डिफरेंट बैकग्राउंड से आए रहते हैं. वो तुम्हारे को फास्ट फॉरवर्ड करके कंप्लीट करना क्या भी नहीं, लेकिन उस वैसा करने से क्या है बोल दो, थोड़े कॉन्सेप्ट मिस हो गए समझो. अब मैं जो बोल रहा हूँ पूरे रियल वर्ल्ड कॉन्सेप्ट्स है. मेरा कोड काट के बताया तो भी तुम्हारे को ये कॉन्सेप्ट्स रहते हैं. मेरा कोड काट को बताया तो भी. ओके गाइस, थैंक यू, बाय. थैंक यू.